జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అత్యధికంగా రహమత్ నగర్ డివిజన్‌లో మెజారిటీ ఎక్కువొచ్చింది. అక్కడ దాదాపు 500 నుంచి 600 మందితో మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ వెంకట స్వామి ఎడవల్లి ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఏ పనిచేసింది. గ్రౌండ్‌లో ప్రస్తుతం ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ ఉన్నారు. తెలంగాణకు సంబంధించి మాట్లాడదాం. మొత్తం డివిజన్‌లలో రహమత్ నగర్‌లో ఎక్కువ మెజారిటీ వచ్చినటువంటి పరిస్థితి. ఉట్టి రహమత్ నగరే కాదన్న జూబ్లీస్ నియోజకవర్గంలో మొత్తం కూడా ఎన్ఎస్ఏ పనిచేసింది. అంటే నేను స్థానికంగా రహమత్ నగర్ డివిజన్‌కి సంబంధించిన నాయకుడిని కాబట్టి మేము ఎక్కువ ఫోకస్ అక్కడ పెట్టినాము. ఫస్ట్ నుంచి కూడా చెప్తా వస్తున్నాము. ఖచ్చితంగా రహమత్ నగర్ డివిజన్‌లో లీడీ వస్తది. టేబుల్ వేయడానికి కూడా బీఆర్ఎస్‌కి సంబంధించిన నాయకులు లేరు. బూత్‌లలో కూర్చునే నాయకులు కూడా లేరని చెప్పి మేము మీకు అదే ఘంటాపథంగా చెప్తా వస్తున్నాం. అదేవిధంగా మీరు కూడా రిజల్ట్ చూసిర్రు. 6000కు పైగా మెజారిటీ మేము రహమత్ నగర్ డివిజన్ నుంచి నవీన్ యాదవ్ గారికి అందించడం జరిగింది. ఇంకొకటి మొత్తం గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు మొత్తం అక్కడ రహమత్ నగర్, బోరబండ, యూసుఫ్‌గూడ ఈ సిట్యుయేషన్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అక్రమంగా కేసులు నమోదు చేసిర్రు. కార్యకర్తలు, నాయకులపైన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు. సో, ఇప్పుడు అట్లాంటి వివక్ష చూయించము. ఎవరిని అందరిని కలుపుకొని పోతామని స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. సిట్యుయేషన్. సో, దాని గురించి ఏం చెప్తారు? గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఎట్లా? గతంలో అంటేనా ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి నిందలేయటం కూడా కరెక్ట్ కాదు. అనేక అంటే అక్రమ కేసులు సరే ఎమ్మెల్యే గారు ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఉన్నా కూడా కింద స్థాయి నాయకులు ఏం చేసేవాళ్ళంటే ఎవరి మీద పగ తీర్చుకోవాలి ఏదైనా పని చేయాలి అంటే కూడా వాళ్ళ వసూలు చేయటము, వాళ్ళని హెరాస్ చేయడము, లేకపోతే ఏదో ఒక కేసు పెట్టి వాళ్ళని ఇరికిష్టము, లేకపోతే లిఫ్ట్ చేయించడము, దానికి వారు వత్తాసు పలుకుతూ వారికి సపోర్ట్ చేయడము ఇదంతా జరుగుతూ ఉందన్న. స్థానికంగా నేను నా మీద కూడా అనేక కేసులు ఉన్నాయి. నన్ను కూడా ఎన్నోసార్లు అరెస్ట్ చేసుకురు. భవానీ శంకర్ గారు కానీ, లేకపోతే సిఎన్ రెడ్డి గారు కానీ, లేకపోతే అనేక మంది కూడా దాని మీద సఫర్ అయ్యారు. ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదు అనే ఆ యొక్క స్టేట్మెంట్ నవీన్ యాదవ్ గారు ఇవ్వడం కూడా మంచి వెల్కమ్ చేస్తా ఉన్నామన్న. మంచి విషయం చెప్పారు వారు. విద్వేషాలు ఏదన్నా కూడా ఎలక్షన్ వరకే ఉండాలి, ఎలక్షన్ తర్వాత అంతా కూడా డెవలప్మెంట్ మీద ఫోకస్ అయి ఉండాలని ఆలోచన వారు చెప్పడం కూడా నాకు ఆనందంగా అనిపించింది. మేము అదే చెప్తా వస్తున్నామన్న. ఫస్ట్ నుంచి కూడా నవీన్ యాదవ్ గారు లోకల్గా ఉన్న వ్యక్తి, ప్లస్ రెహమత్ నగర్ డివిజన్లో ఈ 2 నెలల వ్యవధిలో 70 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ప్రతి రోడ్డు కానీ, లేకపోతే ఏదైనా శానిటేషన్ విషయమో, లేకపోతే డ్రైనేజ్ విషయమో ఏదైనా కానీ తొందరగా అక్కడ వర్క్లు అవుతా ఉన్నాయి. కమ్యూనిటీ హాల్స్ నిర్మించారు. వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ సగం కంప్లీట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మాకు ప్లస్ పాయింట్. లోకల్ వ్యక్తిగా ఆయనకి ఇంకా మాకు ప్లస్ పాయింట్. సరే వారి బలము ఏమైతే కాంగ్రెస్ పార్టీ చేసిన పోల్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా మాకు ప్లస్ పాయింట్ అయినాయి అని చెప్పి మేము భావిస్తా ఉన్నామన్న. ఎన్నికల ముంగట పెద్ద ఎత్తున నిజంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు మీరు. శంకుస్థాపనలు చేసిర్రు, హామీలు ఇచ్చిర్రు, పెండింగ్ ఉన్నటువంటి వర్క్స్ గుర్తించిర్రు. స్థానికంగా వాళ్ళు ప్రజలు రైజ్ చేసినటువంటిది. అది కంటిన్యూ అయితాయా? ఇప్పుడు ఎన్నికలు గెలవంగానే జనరల్ రాజకీయ పార్టీలు చేసేటువంటి లాగా కూడా కంటిన్యూ అయితాయా? లే అన్న 100% అవి కంటిన్యూ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు ఏవైతే డెవలప్మెంట్ వర్క్లు ఉన్నాయో కూడా అవి ఇనాగ్రేషన్ చేయడమే కాకుండా వర్క్ కూడా స్టార్ట్ చేసి వర్క్ కూడా అయిపోయినాయి. జస్ట్ మేము ఇక పని అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి వాటిని ఓపెనింగ్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మేము అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నామన్న. సరిగా ఇంకా ఎడ్యుకేషన్ సెక్టార్కి సంబంధించి, లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి వారి స్టేట్మెంట్ మీరు విన్నట్టున్నారు. స్కూల్కి సంబంధించి, లేకపోతే హెల్త్కి సంబంధించి ఇప్పుడు మాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు. ఆ విషయాన్ని మేము అనేక విధాలుగా చాలాసార్లు చెప్పున్నాం. కొత్త డిగ్రీ కాలేజ్ని ఇక్కడ మళ్ళీ ఇది చేయడము, దానికోసం మళ్ళీ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవడం కూడా జరుగుతుందన్న. 100% కూడా ఇది ఇంతకుముందు జరిగిన తప్పిదాలు కాకుండా, అంటే నాయకులు అంటే ఎలక్షన్ వరకే ఉంటారు, ఎలక్షన్ తర్వాత అందరూ ఎవరి బాధలు వాళ్ళు ఉంటాయని ఆ యొక్క దాన్ని రబ్ చేస్తూ కొత్తగా అంటే యువతరానికి ఒక అవకాశం వస్తే ఎట్లుంటుంది, ఎట్లా పనిచేస్తారు అనేది నవీన్ యాదవ్ గారు చేసి చూపిస్తారని చెప్పేసి ఒక యువకుడుగా నాకు కూడా ఒక ఆశగా ఉందన్న. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు మీడియా సమావేశంలో. ఇది నైతికంగా మాకు పెద్దగా నష్టం ఏం చేయదు. పోరాడం కాంగ్రెస్ వైఫల్యాలను గ్రౌండ్‌లోకి తీసుకెళ్ళినాం, ప్రజలకు వివరించినామని చెప్తున్నారు. అసలు ఉప ఎన్నికలకు పార్టీ మారినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో ఉప ఎన్నికకు సిద్ధమా అనేటువంటి ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. ఈ ఉప ఎన్నిక ఈ రోజే రిజల్ట్ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మిగతా ఉప ఎన్నికలు బీఆర్ఎస్ కోరుకుంటుంది. మిగతా ఉప ఎన్నికల విషయాల కంటే కూడా మీకు ముందుకు ఇంకో విషయం చెప్తా. మనిషి కేటీఆర్ గారు మీరు మనిషిలాగా మాట్లాడండి, కౌశిక్ రెడ్డి లాగా కాకుండా. ఎందుకంటే మీకు ఒక స్ట్రాటజీ చెప్తానన్న. ఎలక్షన్ అయ్యే రోజు 100కి 100% ఇక్కడ నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారని చెప్పేసి 2-3 గంటలకి మొత్తం, అంటే ఇప్పుడు గాలి వేవ్ ఎట్లుంటుందో, ఎవరికి ఓట్లు పడుతున్నాయి అనేది పత్రికా మిత్రులకు కానీ ఎవరికైనా కానీ తెలిసిపోతుంది. అదంతా తెలిసిపోతుంటే వాళ్ళకి డైజెస్ట్ కాలే. దీన్ని ఏదో విధంగా చెడగొట్టాలి. ఎట్లా చెడగొట్టాలని ప్లాన్ చేసుకొని చూడండి, వాళ్ళ ఎంత కుళ్ళు బుద్ధి ఉంటుందో, వాళ్ళు ఎంత
ఐ మీన్ క్రిమినల్గా ఆలోచిస్తారో ఆమెను తీసుకొచ్చి 3 గంటలకు ప్రెస్ మీట్ పెట్టించారు. సెంటిమెంట్ మళ్ళీ ఇప్పుడు దాకా సెంటిమెంట్ అయింది కదా, అంతా మర్చిపోయారు కదా, మళ్ళీ 3 గంటలకు సెంటిమెంట్ పెట్టించి మళ్ళీ ఆమెతో ఏదో చెప్పిపించి ఆమె ఏడ్చేలాగా మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని అది చేస్తున్నారు, దొంగ ఓట్లు పెట్టారు, అట్లా ఇట్లా అని చెప్పి ఆమెతో పెట్టించారు. వాస్తవానికి ఎన్నికల రూల్ ప్రకారం ఎన్నికలు అవుతుంటే ఎక్కడ కూడా ఆ ప్రెస్ మీట్లు పెట్టడం నిషిద్ధం, కానీ పెట్టారు. పెట్టిన తర్వాత అయిపోయింది. 5 o'clock తర్వాత ఎలక్షన్ ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారని చెప్పి డైజెస్ట్ చేసుకోలేక ఆ రోజు నేను నవీన్ యాదవ్ గారు ఒక దగ్గర ఉన్నాం, బూతులు తిరుగుతూ ఉన్నాం. ఎర్రగడ్డ బూతులు, రహమత్ నగర్కి సంబంధించిన బూతులు తిరుగుతూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి, వడ్డిరాజు ఎంపీ, మాగంటి సునీత గారు, ఇంకే 4-5 మంది చెంచాగాళ్ళు వీళ్ళందరూ కలిసి వాంటెడ్లీ వచ్చి, అంటే పబ్లిక్కి వాళ్ళకి ఏం చూపించాలనుకుంటున్నారు, ఏదో మేము ఫంక్షన్ హాల్కి పర్మిషన్ ఉంది, అక్కడ ఫుడ్ పెట్టుకున్నాం. కళాకారులు దూరంగా ఉన్నారు కాబట్టి కళాకారులు వెళ్ళలేక రేపు సెలబ్రేషన్స్ కోసం పెట్టుకున్నారు. కళాకారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టి అక్కడ నుంచి ఇచ్చేసి వాళ్ళకి రక్తం వచ్చేలాగా కొట్టి అక్కడ నుంచి మళ్ళీ మా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఒక డ్రామా క్రియేట్ చేశారు. అంటే ఏం చేద్దామని అనుకున్నారు అంటే, అచ్చా గెలిస్తేనేమో రేపు వీళ్ళు గెలిస్తేనేమో నీతి గెలిచింది, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ప్రభుత్వం అంతా మా మీద ఇచ్చేసిన వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టలేకపోయారని చెప్తుండే. ఒకవేళ ఓడిపోతే చూడు దొంగ ఓట్లు వేసిరు, వీళ్ళంతా మా మీద ఇచ్చేసారు, మమ్మల్ని అట్లా చేసారు అంతా ఒక కహాని అనమాట. అంటే ఓట్ చోరీ చేసారు, లేకపోతే ఏమంటారు అది రిగ్గింగ్ చేసారు, ఈ సోదంతా చెప్పడానికి ప్లాన్ బి, గెలిస్తే ఎట్లా ఓడిపోతే ఎట్లా, ఇదంతా ఒక గేమ్ ప్లాన్ చేసేసి దీనికి తగ్గట్టుగా దానికి వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా పేజీలు, వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు, మీడియాలు అంతా వేసుకొని దీని అంతా ఒక రిగ్గింగ్ ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని క్రియేట్ చేసిరు అన్న. పబ్లిక్ పర్సెప్షన్లకి ఏం తేవాలంటే, అంటే మేము గెలిచినా కూడా రిగ్గింగ్ చేసి గెలిచినామని తీసుకురావాలనే ఒక వరస్ట్ మెంటాలిటీ అనమాట. అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ తిప్పి కొడుతూ ఒక చెప్పు దెబ్బలాగా ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ గారికి పట్టం కట్టారు. 25,000 గత ఇప్పుడు ఏదో పెద్దగా పనిచేసిన అని చెప్పిన మాగంటి గోపీనాథ్ గారు కూడా 15,000 మెజార్టీతోటే ఉండే, కానీ ఈరోజు నవీన్ యాదవ్ గారికి 25,000కు పైగా మెజార్టీ ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. దాన్ని మేము చాలా పెద్ద విజయంగా భావిస్తున్నాం. చివరగా జాగృతి ప్రెసిడెంట్ కవిత స్టేట్మెంట్ చేస్తారు బీఆర్ఎస్ పైనే, కర్మ ఈజ్ బ్యాక్ అనేటువంటిది. అంటే బీఆర్ఎస్ ఉద్దేశించి ఆమె స్టేట్మెంట్ చేస్తారు, ఆమెను బయటకు పంపిరు, సో నన్ను ఆడబిడ్డను బయటకు పంపితే ఇంకో ఆడబిడ్డ ఓడిపోయింది అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. వాస్తవమే అన్న, అది వారిని కూడా సరే ఇంటర్నల్ ఇష్యూస్ అందరి దగ్గర ఉంటాయి, కానీ వేరేలా విధంగా ఇది చేయాల్సింది. నిజంగానే వారి మాటలు కరెక్టే. కర్మ హిట్స్ బ్యాక్ అంటే వీళ్ళు చేసిన తప్పిదాలు, వీళ్ళు చేసిన అక్రమాలు, వీళ్ళు చేసిన స్కామ్లు, స్కీమ్లు, అసలు ఏదో నీతిమంతుల్లాగా వచ్చి స్క్రీన్లు వేసి మాట్లాడి ఏదో మమ్మల్ని రెచ్చగొట్టి అవన్నీ కూడా అది ఇన్ని రోజులు చేసినవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడే ముత్యంలాగా, కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చి నీతి వాక్యాలు చెప్తున్న వీళ్ళందరికీ కూడా ఆ కర్మ మళ్ళీ తిప్పికొట్టిందని మేము కూడా భావిస్తున్నాం. ఆ తిప్పికొట్టే 15,000 మీ ఎమ్మెల్యే గెలిస్తే మా ఎమ్మెల్యే 25,000కు పైగా ఓటుతో గెలిచి ఒక చరిత్రని హైదరాబాద్ దాంట్లో మళ్ళీ సృష్టించారని చెప్పి మాకు అంటే ఆనందంగా ఉంది, ఇది చేస్తున్నాం. ఇది ఎన్ఎస్యూఏ ప్రెసిడెంట్ వెంకట స్వామి. ఎన్ఎస్వై వాళ్ళం కూడా మేము ఒక 400-500 మంది అందరం కూడా డివిజన్లలో ఉండి పనిచేసి 15-20 రోజులు హాస్టల్లో అక్కడ ఇక్కడ ఇళ్లలో తెలిసిన ఇళ్లలో ఉండి నవీన్ యాదవ్ గారి గురించి, పార్టీ సిద్ధాంతం గురించి, పార్టీ గురించి ఏమీ ఆశించకుండా మేము కష్టపడి ఇది చేసినామన్నా మాకు చాలా ఆనందంగా ఉంది. వారు గెలవడం పార్టీ దానికి కూడా నేను మీ మీడియా ముఖంగా మా ఎన్ఎస్ఏ నాయకులందరికీ కూడా నేను విద్యార్థులకి, ఎన్ఎస్ఏ నాయకులకి, ఓటేసిన జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కష్టం వృధా కాలేదు, మన అభ్యర్థి గెలిచిండు, ఇది మన ముఖ్యమంత్రి గారికి ఒక గిఫ్ట్ లాగా మనం అందరం ఇచ్చినామని మనం భావించి మిగతా రోజులలో విద్యార్థి సమస్యల గురించి, నియోజకవర్గ సమస్యల గురించి కూడా మనం పోరాడి ముందుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ తెలంగాణకు సంబంధించి వెంకటస్వామి ఎడవల్లి స్టేట్మెంట్. రహమత్ నగర్లో మొదటి నుంచి చెప్తున్నట్టుగానే టేబుల్ వేసుకోవడానికి వారికి బూత్ ఏజెంట్లు లేనటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అంతా గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పనిచేసింది. ముఖ్యంగా ఎన్ఎస్ఏ ఎఫర్ట్ ఉంది. మొత్తం జూబ్లీహిల్స్ సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఏం ఆశించకుండా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేసినటువంటి పరిస్థితి, వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ మొదట్లో మన ఎన్నికల ముంగడిచ్చినటువంటి హామీలన్నీ కూడా కంటిన్యూ అయితే త్వరలోనే ఇనాగ్రేషన్ కూడా కంప్లీట్ అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.